సరే జ్ఞానం కలిగిన వాడు మాట, సేవకుడు మాట విన్నాడనుకో ప్రయోజకుడు అవుతాడు. చాలామంది మాట వినరు. మాట వినుకోకుండా ఏదో ఒక నాటకం నటిస్తారు. నటన. ఆరోగ్యం బాగున్నా సరే బాగోలేదు అంటారు అంతే. బాగోలేదు నీకు ఆరోగ్యం? జబ్బు వచ్చిందా? నీకు ఆపరేషన్ చేయాలా? ఆపరేషన్ చేయాలి నీకు? నటించకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో అంత మంచిది. నీ వాక్యము వెల్లడగొడుతోడని ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి ఏం పుట్టిస్తుంది అన్నాడు? చూడండి, శ్రేష్టమైన తెలివి లేని వారికి ఏం పుట్టిస్తుందండి? తెలివి పుట్టిస్తుంది.